Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos. చరణ్ బాబు గారి ఫ్యాన్స్ కి మీరు ట్యూటర్గా చేసి చాలా దగ్గర నుండి చూసారు కాబట్టి ఏం చెప్తారు సినిమా గురించి? నేనైతే చరణ్ గారి ఫ్యాన్స్కి అయితే ఒకటే చెప్తాను మేడం, ఆ, మీరు కాల్ ఎత్తుకుంటారు అని చెప్పను. ఆ, మీరు ఒక వరల్డ్ కప్ లో చూసుంటారు, ఉమ్, సౌరవ్ గంగూలీ గారు ఉమ్, షర్ట్ తీసి ఉమ్, ఆ పొగరు, ఆ ప్రౌడ్ అన్నమాట ఉమ్. ప్రతి రామ్ చరణ్ ఫ్యాన్స్ లో కనిపిస్తుంది అనిపిస్తుందా? సూపర్ కంపల్సరిగా. సూపర్. ఎందుకంటే ఇది మా హీరో మూవీ, ఆ, అది ఆ పెద్దిగడి క్యారెక్టర్ చేసింది మా హీరో అనేసి అన్నమాట. చాలా ప్రతి- ప్రౌడ్ గా చెప్పుకుంటాం. ప్రతి ఓన్లీ ఒక్కళ్ళు- ఫ్యాన్స్ కాదు మేడం, ఆ, తెలుగు ఆడియన్స్ గా మనం ఆ. కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యే చెప్పుకునే ఉమ్. స్టోరీ మేడం. అయితే ప్రతి ఒక్కళ్ళు పెద్దిని చాలా ఓన్ చేసుకుంటారు అంటారు. ఫోన్ చేసుకుంటారు ఆ. మేడం, ఫోన్ చేసుకుంటారు. మీకు ఎంతమంది పిల్లలు మేడం? ఆ? నా పెళ్ళే కాలేదు. పెళ్ళే పెళ్ళే కదా, కొంత తమ్ముడు ఎలా ఉంది కదా, రేపు మీ తమ్ముడికి చెప్తారు చూడు, ఆ, తమ్ముడు పెద్దిలా ఉండాలి. ఆ, అంతే. అంతే. నేనైతే ఒకటే చెప్తాను మేడం, ఆ, 4వ తారీఖున సినిమా హిట్ అవుతుంది. జూలై 11వ తారీఖున సింహాచలం గిరి ప్రదక్షిణ ఉంటుంది. హిట్ అయిన వెంటనే మొత్తం నడిచేస్తాను ఎవరు? నేనే. ఆ. అది ముందు చెప్పాలి. ఆ, ఆ గిరి ప్రదక్షిణ అంతా నడుస్తా. ఆ, నడిచిన తర్వాత సార్కి నేషనల్ అవార్డు వచ్చింది. ఆ, నేషనల్ అవార్డే. ఆ, అప్పుడు చూసినప్పుడు మా ఊర్లో ఉంటారు రామ్ చరణ్ ఫ్యాన్స్ 2 ఉంటారు. ఆ, ఇద్దరు ఉన్నారేంటి? అంటే ఎక్కువ నీకు తెలిసినోళ్ళా? నాకు తెలుసు. ఆ, దినేష్ అన్న ఒకడు, గంగరాజు, నేను, మా ముగ్గురమే సినిమాకి దేనికైనా. ఆ, రంగస్థలం సినిమాలు ఎలా ఏడ్చాను తెలుసా? ఎందుకు ఎందుకంటారు మేడం? చెప్పాలి కదా, ఏ సీన్ లో ఏడ్చావు, అలా దేనికి అలా ఏడ్చావు? అన్నయ్య గారు ఆ, చనిపోయేటప్పుడు ఆ. అంతే. చెప్పావా అది ఆ మొక్క రామ్ చరణ్ గారికి? చెప్ప ఏ ఏ చెప్పాను. నేను సార్ చూస్తే వాళ్ళ ఇలా స్టమక్ దిష్టి పెట్టవా? తీసిస్తాను ఇలాగా. ఆ. ఇలా మనసులో దిష్టి తీసుకొని సార్ చూడటాకే టైం చాలదు నాకు. ఇంకా అమ్మాయి వెనకాల ఏం పడతాడు చెప్పండి. సో అండ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీ ఇద్దరితో మాట్లాడుతుంటే. అసలు ఇంటర్వ్యూ చేసినా ఉన్న ఫీలింగే లేదు, అంత సరదాగా బాగా సాగిపోయింది. అయితే దీని తర్వాత కూడా మీకు మంచి కెరియర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ మీ ఇద్దరికి. సో పెద్దికి సంబంధించినటువంటి మంచి మంచి ముచ్చట్లు మాతో చెప్పుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నచ్చిందా ఇంటర్వ్యూ? బాగుందా? చాలా బాగుంది మేడం, చాలా చాలా బాగుందా? బాగుంది. ఈ అవకాశం ఇచ్చిన మీకు కూడా చాలా థ్యాంక్స్. Thank you. Thank you very much. ఏది చెప్తున్నావు గణేష్? నేను వినిపించలే. అది అది ఓవర్లాప్ అయిపోయింది. మళ్ళీ చెప్పు. అంటే ఈ అవకాశం ఇచ్చారు కదా నాకు. ఆ, మేము అలా తెలియకపోయినా ఆ, అవును. సో చూసారు కదా, ఈ ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేసి ఎలా అయితే పూనకలు తెచ్చేసుకుంటున్నారో, ఆబ్వియస్లీ June 4th పెద్ది థియేటర్స్లో అదే రేంజ్లో సౌండ్ చేయబోతుంది అనమాట. సో రికార్డులు సృష్టించడమే ఆయన పొగరు. సో ఇది యాజ్ ఏ రామ్ చరణ్ అంటే చాలా స్వతహాగా ఇష్టపడే నేను కూడా చెప్తున్నాను అనమాట. సో ఇది ఎంతో చక్కని ఇంటర్వ్యూ. సో చూడండి, అలాగే ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్తో మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాను. అప్పటి వరకు చూస్తున్నానండి వోల్గా వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers.